నంద్యాల జిల్లా పాణ్యంలో ఈ నెల 20న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అశోక్ చౌదరిని సుబ్బయ్య అతని కుమారులు కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. 22 లక్షల అప్పు చెల్లించాలని సుబ్బయ్యను అశోక్ ఒత్తిడి చేస్తూ ఉండటంతో అతన్ని హతమార్చేందుకు సుబ్బయ్య పథకం పన్నారని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. డబ్బుల వసూలుకు వచ్చిన సమయంలో అశోక్పై సుబ్బయ్య అతని కుమారులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారన్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్టు సీఐ వెల్లడించారు. ఎవరైతే మృతుడు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతని కూలింగ్ షాప్లో కూర్చొని ఉంటాడు. కూర్చున్న వెంటనే ఒకరు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఈలోపు ముసుగు సురేష్ వాళ్ళ కొడుకు సుత్త తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరు అందరూ కలిసి అతన్ని చంపడం జరిగిందన్నట్టు. దీనికి సంబంధించి మనము 76/2025 అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారము. ఈ ఎవరైతే మృతుడు అశోక్ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ తీసుకుంటూ ఉండేవాడు, ఈ డబ్బుల గురించి ఈ జరగడం జరిగినది. ఈరోజు ఈ ఎవరైతే 6 మంది ముద్దాయిలు మరియు ఈ 4 మెంబర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నది.